సాధారణంగా మనీ ప్లాంట్ మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ధనం వస్తుందని భావిస్తారు. కానీ అంతకు మించి అదృష్టాన్ని తెచ్చిపెట్టే మొక్క మరొకటి ఉంది. ఆ మొక్క పేరే బ్రహ్మకమలం. ఈ మొక్క నుంచి వచ్చే పుష్పంతో మీకు ధనయోగం కలిసి వస్తుంది. ఈ బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పంగా ప్రకటించబడింది. ఇది హిమాలయాల్లో పెరుగుతుంది. సంవత్సరంలో ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది. హిందూ మతంలో పవిత్రంగా భావించి పూజిస్తారు. దేవునికి ఎన్నో రకాల పూలతోటి పూజలు చేస్తారు. ఎన్నో మొక్కలను పవిత్రంగా భావిస్తారు, పూజిస్తారు. మీ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాకుండా ఇంటికి సానుకూల శక్తి, శాంతి, శ్రేయస్సును కూడా తెస్తాయి. అలాంటి అరుదైన మొక్కల్లో ఒకటి బ్రహ్మకమలం. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పంగా ప్రకటించబడింది. ఈ పుష్పాన్ని చూడటం అదృష్టంగా భావిస్తారు. ఇది ఇంటికి సంపద, ఆనందం, శ్రేయస్సు, నివాసాన్ని ఇస్తుందని చెబుతారు. ఈ కథనంలో బ్రహ్మకమలం ఆధ్యాత్మికత, వైద్య, వాస్తు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. బౌద్ధ ఓపులత అనే శాస్త్రీయ నామం కలిగిన బ్రహ్మకమలం హిమాలయాల్లోని ఎత్తైన కొండలు, లోయల్లో 3000 నుంచి 4600 మీటర్ల ఎత్తులో పెరుగుతుంది. ఈ పుష్పం ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, తుంగనాథ్ వంటి ప్రదేశాల్లో కనిపిస్తుంది. దీనికి హిందూ మత సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి నుండి ఈ పేరు వచ్చింది. ఈ పువ్వు బ్రహ్మదేవుడి సృష్టికి చిహ్నమని నమ్ముతారు. బ్రహ్మకమలం అతిపెద్ద లక్షణం ఏమిటంటే ఇది సంవత్సరంలో ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది. అది కూడా వర్షాకాలంలో జూలై నుండి ఆగస్టు వరకు. ఈ పువ్వులు రాత్రిపూట వికసిస్తాయి. ఉదయం సూర్యోదయానికి ముందే ఎండిపోతాయి. పువ్వు 10 నుండి 100 సంవత్సరాల మధ్య ఒకసారి మాత్రమే వికసిస్తుందని, ఇది దాని అరుదైన ప్రత్యేకతను మరింత ప్రత్యేకం చేస్తుందని చెబుతారు. దీని ఆకర్షణీయమైన రూపం, సువాసన కారణంగా హిమాలయాలు రాణి లేదా నైట్ క్వీన్ అని దీన్ని పిలుస్తారు. హిందూ మతంలో బ్రహ్మకమలానికి చాలా ప్రత్యేకత ఉంది. దీన్ని ఎంతో పవిత్రంగా కూడా భావిస్తారు. పురాణాలు ఈ కమలం గురించి ఏం చెబుతున్నాయి అంటే, బ్రహ్మదేవుడు విష్ణువు నాభి నుండి వచ్చే కమలం నుండి జన్మించాడని చెబుతుంటారు. ఈ పువ్వు దానికి చిహ్నం. మరొక పురాణం ప్రకారం శివుడు వినాయకుడి తాళను ఖండించి ఏనుగు శిరస్సును పెట్టినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మకమలం ద్వారా అమృతాన్ని తీసి వినాయకునికి ప్రాణం పోసారని చెబుతారు. అంతేకాక మహాభారతంలో కూడా బ్రహ్మకమలం ప్రస్తావన ఉంది. ఇక్కడ ద్రౌపది ఈ పుష్పాన్ని చూసిన తరువాత ఆనందం, శాంతిని అనుభవించింది. ముఖ్యంగా కేదార్నాథ్, బద్రీనాథ్, తుంగనాథ్ వంటి దేవాలయాల్లో శివుడు, విష్ణువులను బ్రహ్మకమలాలతో పూజిస్తారు. ఉత్తరాఖండ్లో జరిగే నందాష్టమి పండుగ సందర్భంగా ఈ పువ్వుని నందాదేవికి సమర్పిస్తారు. పుష్పాన్ని పూజించడం ద్వారా లేదా దర్శనం పొందడం ద్వారా కోరికలు నెరవేరుతాయని, సానుకూల శక్తి నివసిస్తుందని నమ్ముతారు. బ్రహ్మకమల పుష్పం ఆధ్యాత్మికంగానే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంది. పువ్వుని శతాబ్దాలుగా ఆయుర్వేదం, టిబెటన్ వైద్యంలో ఉపయోగిస్తుంటారు. దీని ఆకులు, పువ్వులు, వేర్లను వివిధ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం బ్రహ్మకమలం ఇంట్లో ఉంచడం వల్ల సానుకూల శక్తి వ్యాప్తి చెందుతుంది. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఈ పువ్వులను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. దీని ఉనికి ఇంటికి సంపదను, శ్రేయస్సును తెస్తుంది. ఈ మొక్కను ఇంటి మధ్యలో అంటే బ్రహ్మస్థానం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతాయి, సానుకూలత వస్తుంది. మొక్క స్వచ్ఛతను చిహ్నం కాబట్టి చుట్టుపక్కల ప్రదేశాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి.